ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది పిట్ బుల్ అనేటువంటి డాగ్. ఇది దానికి ఉన్నటువంటి విశ్వాసంలో 0% కూడా మానవులకి ఉండదేమో. ఎందుకనంటే హిమాలయాల్లో బాగా మంచు పడుతుంది, బాగా చలి, గడ్డగట్టేటువంటి చలి. యజమానికి అత్యవసరమైనటువంటి పని బయటికి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఆయన బయటకు వెళ్తూ ఈ పిట్ బౌల్ని కూడా తీసుకెళ్తే యజమానితో పాటు వెళ్ళింది. హిమాచల్ ప్రదేశ్లో బౌర్మర్ అనేటువంటి ప్రాంతం. ఈ బౌర్మర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఆ చలికి తట్టుకోలేక చనిపోయాడు బయటికి వెళ్ళిన తర్వాత. సహజంగా ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? 100 ఫోన్ చేస్తాం, లేదంటే అసలు పట్టించుకోం. లేదా మనం ఏదైనా సహాయం చేయాలంటే సహాయం చేస్తారు. చాలా తక్కువ మంది ఎవరైనా చనిపోతే వెంటనే సహాయం చేస్తారు. జనరల్గా మనం ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కానీ మనం ఆ పక్కకు హార్న్ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం సిటీలో. కానీ ఈ పిట్ బుల్ అనేది ఏం చేసిందో తెలుసా? అతను చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవాలి అతన్ని. 4 రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు హిమాలయ పర్వతాల్లో, బౌర్మర్ అనేటువంటి ప్రాంతంలో. ఈ విషయం తెలుసుకున్నటువంటి రెస్క్యూ టీము అక్కడికి వెళ్తే 4 డేస్ తర్వాత అక్కడికి వెళ్తే ఈ పిట్బుల్ డాగ్ వాళ్ళని రానివ్వలేదు దగ్గరికి, తన యజమాని దగ్గరికి రానివ్వలేదు. అంటే యజమాని అక్కడ చనిపోతే యజమానిని వదిలిపెట్టకుండా అక్కడే ఉంది 4 రోజుల పాటు. తిండి లేదు, ఏం లేదు, 4 రోజుల పాటు అక్కడే ఉంది. వాళ్ళ యజమాని ఏమో కదలకుండా పడిపోయాడు, అక్కడ చనిపోయాడు. చనిపోయిన విషయం మరి దానికి తెలుసా ఏమో కానీ అది కన్నీరు పెట్టుకుంటూ అక్కడే ఉందంట. రెస్క్యూ టీం వెళ్ళి ఆ బాడీని తీసుకురావడానికి వెళ్తే, చనిపోయినటువంటి భౌతిక దేహాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే అది రానివ్వకుండా ఆడ ఏడుస్తూ కనిపించిందంట. మరి శునకానికి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది అనేది ఈ సంఘటన మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అనేక శునకాలకు సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు ఏం చేసింది? శునకాలను కాల్చిపడేయండి అని చెప్పేసింది. అసలు ఎక్కడ తిరగడానికి లేదు, వీధి కుక్కలు అనేది కనపడడానికి లేదని చెప్పారు. సో ఇలాంటివి మరి ఈ సంఘటన చూసిన తర్వాత మనకి ఎవరికైనా సరే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చెల్లించిపోతారు కదా. మరి శునకాలను చంపాలా, లేదంటే మనం వాటిని కాపాడుకోవాలా?